ఆ ఎంపీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాల అనుబంధం. గతంలో ఏఐసీసీ కేంద్ర కార్యాలయం కోసం ఆ ఎంపీ తాత ఢిల్లీలో తన ఇంటినే ఇచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో సైతం ఆ ఎంపీ కుటుంబానికి ఉన్నంత అనుబంధం ఏ నాయకుడికి లేదు. కానీ ఆ ఎంపీ కుటుంబానికి మాత్రం అధికార పార్టీలో శత్రువులు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఈ ఎంపీకి పార్టీలో ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత మాత్రం దక్కడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఎంపీఏ సీఎం రేవంత్ రెడ్డి ముందు వెళ్ళగక్కారు. తమ నాయకుడిని సొంత పార్టీ నేతలే అవమానపరుస్తున్నారా? తొలిసారి ఎంపీ అయిన ఆయనకు ఎదురవుతున్న అవమానాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాక పేరు తెలియని వారుండరు. ఆ ఫ్యామిలీ వారసత్వాన్ని తీసుకుని తొలిసారి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందారు. దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి స్ఫూర్తితో తండ్రి వివేక్ బాటలో నడుస్తూ రాజకీయాలను ఒంటి పట్టించుకుంటున్న ఎంపీ వంశీకృష్ణకు ఊహించని రీతిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు కామని అనే మాట ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జరుగుతున్న ఘటనలు చూస్తే నిజమని అనిపిస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండే గెలుపొందారు. 7గురిలో ఒకరు తండ్రి వివేక్ కాగా మరొకరు పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మిగిలిన 5 ఎమ్మెల్యేలు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల వివక్ష చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎంపీగా తనకు ఎమ్మెల్యేలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అంటుంటే, ఎంపీనే తమను కలుపుకొని పోవడం లేదని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మిగిలిన 5 ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో వంశీకృష్ణకు ఇవ్వాల్సిన ప్రియారిటీని ఎమ్మెల్యేలు ఇవ్వడం లేదట. అటు అధికారులు సైతం ఎంపీకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను పాటించకపోవడం పలు సందర్భాల్లో బయటపడింది. అంతేకాదు, మంత్రులు నియోజకవర్గాల పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ వంశీని ఆహ్వానించడం లేదట. కనీసం మంత్రుల పర్యటన వివరాలు కూడా చెప్పడం లేదట. ఎంపీ వంశీని ఎమ్మెల్యేలు అసలు లెక్క చేయడం లేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో గత ఏడాది డిసెంబర్ 4న ప్రభుత్వం యువ వికాసం బహిరంగ సభను నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభ నిర్వహణలో ఎంపీ వంశీకృష్ణను పక్కన పెట్టి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం, ముఖ్యమంత్రి హాజరయ్యే సభ అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం నుంచి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే నుండి కానీ తనకు ఆహ్వానం అందలేదని ఎంపీ ఆరోపించారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే పనిచేస్తానని సీఎం ఎదుటే బహిరంగ సభలో ఎంపీ వంశీ చెప్పేశారు. అప్పట్లో ఎంపీ మాటలు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేపాయి. ఆ తర్వాత మంచిర్యాలలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ఎంపీ వంశీకి ఆహ్వానం ఇవ్వలేదని ఎంపీ అనుచరులు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు వంశీ అనుచరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న సరస్వతి నది పుష్కరాల విషయంలోనూ ప్రభుత్వం ఎంపీ వంశీని పక్కన పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. 5 నెలల ముందు నుంచే సరస్వతి నది పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం సెక్రటేరియట్లో చాలాసార్లు ప్రభుత్వం దేవాదాయ శాఖ మీటింగ్లు నిర్వహించింది. కాళేశ్వరం వద్ద క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఉన్నతాధికారులు పర్యటనలు చేశారు. చివరకు ఈ నెల 15వ తేదీన సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం లేదని అనుచరులు ముఖ్యమంత్రి ముందే ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఓ దళిత ఎంపీని అవమానపరుస్తున్నారని వారంతా ఆందోళనకు దిగారు. మొత్తానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకి ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందనే టాక్ వినిపిస్తోంది. ఈ పోరు అప్పుడప్పుడు ఇలా బయటపడుతోందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంపీని ఎమ్మెల్యేలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇటు పార్టీ కార్యక్రమాల్లో కానీ అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కావాలనే ఎందుకు పక్కన పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. యువ నాయకుడు, పార్టీలో పట్టున కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వంశీని ఇప్పుడే కట్టడి చేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారట. లేకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు, మనుగడ కష్టమని, రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.